బ్రేకింగ్ న్యూస్ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ కీలక నేతలతో భేటీ కానున్నారు సీఎం. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 4 లేదా 5 కేబినెట్ లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తారని టాక్. కేబినెట్ లో చోటు దక్కని వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైన కసరత్తు చేయనున్నారు సీఎం. సీఎం ఢిల్లీ టూర్ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ కీలక నేతలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే కేబినెట్ విస్తరణకు సంబంధించి హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారాయన. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ కావచ్చు. అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీటికి సంబంధించి కూడా వివరాలు స్పష్టం చేయడం జరిగింది. అయితే 4 లేదా 5 కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కూడా ఉందంటున్నారు. ప్రాతినిధ్యం లేని జిల్లాలు కావచ్చు, అటు సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మొత్తంగా కేబినెట్ లో చోటు దక్కని వారికి అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైన సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేయబోతున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రస్తుతం ఈరోజు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. ఈరోజు కీలక నేతలకు సంబంధించి కూడా ఏఐసీసీ నేతలు కలవనున్నారు. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆశావాహులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రీసెంట్గా మాట్లాడుతూ కూడా ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుంది అని ఆయన లీక్లు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి టూర్ తర్వాత ఇది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఈ మొత్తానికి యొక్క కేబినెట్ కూర్పుకు సంబంధించి కూడా సామాజిక ప్రాతిపదికన మరోపక్క ఏదైతే ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాల వారీగా కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ప్రాతినిధ్యం లేని జిల్లాలకు సంబంధించి అక్కడ అవకాశం దక్కే స్పష్టత చాలా స్పష్టంగా ఉంది. ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్ సంబంధించి ఇప్పటివరకు కూడా ఎవరు అక్కడి నుంచి కూడా మంత్రిగా లేనటువంటి నేపథ్యం కావచ్చు. ఇక మరికొంతమందికి సంబంధించి కొంతమంది తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదని ఎవరైతే ఎస్సీలతో పాటు కొంతమంది ఎస్సీలు బీసీలకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున మంత్రి పదవి కావాలని ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఇప్పటికే రిప్రజెంటేషన్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే సామాజిక వర్గాల వారీగా కూడా కేబినెట్ కూర్పు అనేది జరిగే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. అలా చూసినట్లయితే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్తో పాటు బాలు నాయక్ ఇద్దరు కూడా నల్గొండ జిల్లా నుంచి ఒకరు పోటీ పడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే సేమ్ అదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కేబినెట్లో చోటు దక్కుతున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఇప్పటికే 2 మంత్రులు ఉన్నటువంటి నేపథ్యం అదే సామాజిక వర్గానికి సంబంధించి. కాబట్టి ఒకవేళ బాలు నాయక్ లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కని నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళకు ఆఫర్ చేసే అవకాశం ఉంది. అందులో ఎవరికి వర్కింగ్ ప్రెసిడెంట్ దక్కబోతుంది అనేది మాత్రం ఒక చర్చనీయాంశం. ఇక ప్రధానంగా మిగతా జిల్లాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డికి బెర్త్ ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఆదిలాబాద్ సంబంధించి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ కూడా పోటీ పడుతున్నారు. తమకంటే తమకే మంత్రి పదవి అంటూ కూడా వాళ్ళుగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేనటువంటి నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా నుంచి 2 ఓసీలకు సంబంధించి పోటీ పడుతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించి కూడా ఆయన రంగారెడ్డి జిల్లా నుంచి తనకే ప్రాతినిధ్యం కావాలంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరికైతే మంత్రి పదవి దక్కదో వాళ్ళను
వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లేస్లో కూర్చోబెట్టాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా మంతనాలు పూర్తయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి పార్టీ పదవులకు సంబంధించి ఎవరైతే ఇప్పటికే పీసీసీ సంబంధించి కావచ్చు, డీసీసీలకు సంబంధించినటువంటి పార్టీ పదవులతో పాటు నామినేట్ పోస్టులకు సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నటువంటి వాటన్నిటి కూడా పూర్తి చేసే యోచనలు అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కూడా భావిస్తూ ఉంది. మరి చూడాలి, ముఖ్యమంత్రి టూర్ తర్వాత ఒక స్పష్టత వస్తుందా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సామాజిక వర్గాల వారీగా క్యాబినెట్ ఏదైతే ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాల వారీగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అది మరో 10-20 రోజుల్లో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి టూర్ తర్వాత ఒక స్పష్టత అయితే రానుంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో నీతి ఆయోగ్లో పాల్గొనబోతున్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి ఈ యొక్క సమావేశానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులతో పాటు విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అంశాలు, జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి ప్రసంగించే అవకాశం ఉంది. మరోపక్క కేంద్రానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెట్టుబడులు త్వరితగతిన వచ్చే విధంగా ఆయన అడిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి మెట్రో రైల్ రెండో విడత విస్తరణతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్లో అవుటర్ త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల అంశంపైన కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇక మరోపక్క తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్న నేపథ్యానికి సంబంధించి కావచ్చు, మిగతా వైద్య విద్య ఉపాధి అవకాశాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసే అవకాశం కేంద్రానికి కనిపిస్తుంది. మొత్తానికి రేపు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి నీతి ఆయోగ్ సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతా ఉన్నారు. ఇక మొత్తం మీద క్యాబినెట్ విస్తరణతో పాటు పార్టీ పదవుల అంశంతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి టూర్ ఉండబోతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆయన బయలుదేరి వెళ్ళనున్నారు. రాత్రికి ఆయన ఢిల్లీ చేరుకొని అక్కడ కేసీ వేణుగోపాల్తో మొదటి విడత భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు ఉదయం మరికొంతమంది ఏఐసీసీ కీలక నేతలతో కూడా కీలక సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ వాసు, థ్యాంక్ యూ. మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు, అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా ఢిల్లీ వెళ్లడం జరిగింది. అయితే ఈ టూర్ అనంతరమైన స్పష్టత వస్తుందా రాదా అన్నది వేచి చూడాలి.